మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ సీనియర్ మహిళా నాయకురాలు కౌన్సిలర్ పార్వతి విజయ బీజేపీలో చేరుతున్నట్టుగా సమాచారం. ఈ మేరకు 3 రోజులుగా ఆమెతో బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు మంతనాలు చేస్తున్నట్టు తెలిసింది. కేతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు పెద్ద దిక్కుగా ఉన్న మహిళా నేత ఆమె కొన్ని రోజులు క్రితం ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరున్నట్టుగా ప్రచారం కూడా జరిగింది. అయితే స్థానిక నేతలు కొంతమంది వ్యవహరించిన తీరుపై ఆమె ఆవేదన చెందినట్లుగా సమాచారం. విజయ వరుసగా 2 సార్లు వార్డు మెంబర్గా ప్రస్తుతం కౌన్సిలర్గా గెలుపొంది కీలక ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీ ఉన్న కేతన్పల్లికి ఒక టర్మ్ ఉప సర్పంచ్గా ఆమె పనిచేసింది. అదే సమయంలో కొంతకాలం ఇన్ఛార్జ్ సర్పంచ్గా కూడా ఆమె ప్రజలకు సేవ అందించింది. ఇక మున్సిపాలిటీగా ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో 21వ వార్డు నుంచి ఆమె విజయం సాధించింది. సిపిఐ కంచుకోట ప్రాంతం నుంచి ఆమె కౌన్సిలర్గా గెలిచారు 2011లో హరీష్ రావు తోటి. సో మొత్తానికైతే ఇక్కడ పార్వతి విజయ కౌన్సిలర్గా ఉన్న పార్వతి విజయ మరి ఏమైందో ఏమో బాల్కా సుమన్కు చాలా అంటే కీలకంగా మహిళా నాయకురాలుగా అక్కడ పనిచేసింది. మరి ఎలాంటి సిద్ధాంతాలకు లోబడి మరి బీజేపీ పార్టీకి లోపి వెళ్తున్నదో ఒక విధంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఉన్న స్థానిక నాయకులు ఆమెను పార్టీలోకి తీసుకోవడానికి అడ్డుకున్న సందర్భం. మరి ఎవరైనా కౌన్సిలర్లు అడ్డుకున్నారా, మరి ఎవరైనా నాయకులు అడ్డుకున్నారా, లేకపోతే వ్యక్తిగతంగా ఎవరైనా ఇబ్బంది పెట్టారో ఏమో కానీ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నాలు మంతనాలు చేస్తుందట. రానున్న 3 రోజుల్లో బీజేపీ పార్టీలోకి అంటే గత 3 రోజుల నుంచి చర్చలు నడుస్తున్నాయట. మొత్తానికైతే ఆమె రాష్ట్ర స్థాయిలో ఒక పదవి ఇచ్చే అవకాశం కూడా అంటే రాష్ట్ర స్థాయి పదవి, జిల్లా స్థాయి పదవి కూడా కాదు, బీజేపీలో రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చే విధంగా మంతనాలు చేస్తుందట. గతంలో 2 సార్లు వార్డు మెంబర్గా ఉండి ఉప సర్పంచ్గా ఉండి ఝాన్సీ రాణి మేడం సర్పంచ్గా ఉన్నప్పుడు అమెరికాకు పోయిన సందర్భంలో తను ఇన్ఛార్జి సర్పంచ్గా కూడా పనిచేసిన సందర్భం. మొత్తానికైతే గతంలో జరిగిన కౌన్సిలర్ ఎన్నికల్లో హోరాహోరీ పోటీ మధ్య అక్కడ సిపిఐ కంచుకోట, ఆ యొక్క సిపిఐ కంచుకోటలో హోరాహోరీ ఓట్లతో దాదాపు 17 ఓట్లతోటి బయటపడ్డ సందర్భం. హోరాహోరీ పోటీ బాగా నెలకొన్నది. ఒక మహిళ అయినప్పటికీ కూడా హోరాహోరీ పోటీలో అంటే అప్పుడున్న ఎమ్మెల్యే బాల్కా సుమన్ కూడా చేతులు ఎత్తేసిండు, ఓడిపోతుంది కావచ్చు ఈ సీట్ వదిలేసుకుంటా అని. ఆయన వదిలేసినా కూడా పట్టుబట్టి అక్కడ బాగా ప్రజలతో మమేకమై పనిచేసి గెలిచింది. కొంత విధంగా మరి పార్వతి విజయ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నదో, మరి నిజంగా బీజేపీలోకి పోతున్నదా, ఆ సమయం ఆసన్నమైందా, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా బీజేపీలకా లేదా కాంగ్రెస్లకా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా బాల్కా సుమన్ ఎవరిని పట్టించుకోడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నియోజకవర్గానికి గెస్టు లెక్క వచ్చాడు, అడపా వచ్చాడు, వచ్చినా కూడా నాయకులతో సఖ్యత ఉండేది కాదు. ఏంద్రాబాయ్ నువ్వేంద్రా అని చెప్పి ఇలా పరుష పదజాలం వాడేటోడు. అలాంటి వ్యక్తి యొక్క నాయకత్వం నచ్చక మరి పార్వతి విజయ బీజేపీలోకి వెళ్తుందా? గతంలో కూడా గడ్డం సంపత్ కుమార్ అనే కౌన్సిలర్ కూడా 11వ వార్డు కౌన్సిలర్ కూడా బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. సో ఒక విధంగా బీఆర్ఎస్ పై వినా నమ్మకం లేక బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారు. మరి అలాంటి వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఎందుకు జంకుతున్నారో, మరి కాంగ్రెస్ నాయకుల యొక్క నాయకత్వ లోపత్మమా, లేకపోతే వివేక్ సార్ మంచి వ్యక్తి అయినప్పటికీ మరి ఎందుకు వీళ్ళు వేరే పార్టీ వైపు చూస్తున్నారో మరి స్థానిక నాయకులు కొంత దీనిపైన దృష్టి పెట్టాలి.